వేములవాడ రాజన్న మొక్కులు భీమన్నకు చెల్లుతున్నాయి. రాజన్న సన్నిధిలో కోడె మొక్కులను నిలిపివేసి భీమన్న ఆలయంలో సమర్పిస్తున్నారు. రేపో మాపో దర్శనాలు కూడా భీమన్న ఆలయానికి మార్చనున్నారు. అయితే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి ఆలయం చుట్టూ వివాదాలు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాయి. రాళ్లతో గుడిని పునఃనిర్మించాలని బీఆర్ఎస్, భక్తుల దర్శనాలు నిలిపివేయొద్దంటూ బీజేపీ, ఆగమ శాస్త్రాల ప్రకారమే చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఎవరి వర్షన్ ఎలా ఉన్నా ఆలయ అభివృద్ధి పనులు మాత్రం స్పీడ్ గా సాగుతున్నాయి. ఇంతకీ వేములవాడలో ఏం జరుగుతుంది? గుడి చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న కోడెమొక్కుల రాజన్నగా ప్రసిద్ధి. ప్రస్తుతం వేములవాడ రాజన్న అంటేనే కోడెమొక్కులు అంతా కూడా చెల్లించుకుంటారు. భక్తులు రాజన్నను దర్శించుకునే ముందు కోడెమొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం అయితే ఆ కోడెమొక్కులన్నీ కూడా వేములవాడ ఆలయ పరిసర ప్రాంతాల్లో నిలిపివేయడం జరిగింది. ఇక్కడ పనులు ప్రారంభమై అభివృద్ధి పనులు ప్రారంభమవడంతో ప్రస్తుతం అయితే ఇక్కడ కోడెమొక్కులు అన్నీ కూడా నిలిపివేశారు. రాజన్న ఆలయానికి ఎక్కువగా కోడెమొక్కుల ద్వారా ఆదాయం వస్తుంది. ప్రస్తుతం అయితే ఆ కోడెమొక్కులు నిలిపివేస్తారు. ఇక్కడే ఎవరైతే భక్తులు ఉంటారో తమ కోరిన కోరికలు తీరినటువంటి భక్తులంతా కూడా తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ కోడలను మొక్కుగా చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దాదాపు శైవ క్షేత్రాల్లో ఎక్కడ కూడా ఇటువంటి ఆనవాయితీ కనిపించదు. కేవలం వేములవాడ రాజన్న క్షేత్రంలో మాత్రమే ఇక్కడ కోడెమొక్కుల సాంప్రదాయం అనేది కొనసాగుతుంది. చాలామంది భక్తులు, వేలాది మంది భక్తులు తరలి వచ్చి తమ కుటుంబ సభ్యులతో కోడలను మొక్కుగా చెల్లించుకోవడం జరుగుతుంది. ఆ ప్రస్తుతం అయితే వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ కోడెమొక్కులన్నీ కూడా భీమేశ్వర ఆలయంలో కొనసాగించే విధంగా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాజన్న స్వామిని దర్శించుకున్న జరుగుతుంది. దాదాపు రోజు వేలాది మంది భక్తులతో ఇక్కడ అంతా కూడా రద్దీగా ఉన్నటువంటి ప్రదేశం. కోడెమొక్కులు ప్రస్తుతం అయితే నిలిపివేయడంతో ఈ కోడెమొక్కుల ఏరియా అంతా కూడా కొంత నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రాజన్న ఆలయంలో దాదాపు ఈ అభివృద్ధి పూర్తయ్యే వరకు టెండర్ ఏదైతే పనులు కొనసాగుతాయో ఆ పనులన్నీ పూర్తయ్యే వరకు ఇక్కడ కోడెమొక్కులు మాత్రం కొనసాగే పరిస్థితి మాత్రం కనిపించలేదు. కేవలం స్వామివారికి రానున్న రోజుల్లో ఏకాంత సేవ కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తామని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్నారు. కేవలం కొన్ని రోజుల పాటే ఈ దర్శనాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ నుంచి భీమేశ్వర ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని అక్కడే భీమన్న ఎదుటే కోడెమొక్కులు చెల్లించుకోవాలని చెప్పి ఆలయ అధికారులు సూచించారు. ప్రస్తుతం అయితే వేములవాడలో మాత్రం కోడెమొక్కులు నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. భక్తులు ఎవరు కూడా కోడెమొక్కులు ఇక్కడ చెల్లించుకోలేదు. కేవలం భీమేశ్వర ఆలయంలో చెల్లించుకోవాలని చెప్పి అధికారులు సూచించడంతో ప్రస్తుతం అయితే ఈ ఆలయ పరిసర ప్రాంతాలంతా కోడలు లేకుండా కేవలం నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ఇక్కడే కళ్యాణ మండపం ఉండేది. ఈ కళ్యాణ మండపాన్ని ప్రస్తుతం అయితే కూల్చివేయడం జరిగింది. కళ్యాణ మండపం పక్కన కళ్యాణ కట్టకు కూడా సంబంధించి ఒక గది ఉండేది. ఆ గదిని కూడా కూల్చివేశారు. దీంతో పాటు ఇటు ఈవో ఆఫీస్, అదేవిధంగా ప్రసాదాల తయారీ కేంద్రం ఇవన్నీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆలయాన్ని విస్తరించాలని చెప్పి ఒక ఆలోచనతో ఒక ప్లాన్ రూపొందించారు. ఆ ప్లాన్ను అమలు చేయడంలో భాగంగా ప్రస్తుతం అయితే ఈ కూల్చివేతలు అనేది కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు కూల్చివేతలు కొనసాగిస్తూనే మరొక వైపు భక్తులకు దర్శనాలు కలిగించడం జరుగుతుంది. ప్రస్తుతం కూడా భక్తులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున దర్శనాలు చేసుకుంటారు. ఏవైతే కూల్చివేతలు కొనసాగుతున్నాయో అటువైపు ప్రాంతం ఎవరిని కూడా అనుమతించడం లేదు. చాలా పక్కడబందిగా పక్కాగా ఈ ప్రాంతాన్ని అందుకుంటే కొంత రిస్ట్రిక్షన్ ఏరియా పెట్టి ఈ ప్రాంతంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దాదాపు రాజన్న ఆలయం దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి రాజన్న ఆలయంలో పురాతన కట్టడాలు ఉన్నాయి. కట్టడాల వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యం. ఎందుకంటే వేలాది మంది భక్తులు దర్శనాలకు వచ్చిన సమయంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి భక్తుల సౌకర్యార్థం ఆలయ విస్తరణ చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దాదాపు 100 కోట్ల నిధులతో ప్రస్తుతం అయితే రాజన్న ఆలయ అభివృద్ధి పనులు మాత్రం ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఆలయ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి భవనాలు ఏవైతున్నాయో భవనాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు. ఇలా జేసీబీలు అదేవిధంగా ప్రొక్లైన్ల సాయంతో వాటిని కూడా కూల్చివేత అనేది కొనసాగుతుంది. కూల్చివేత తర్వాత ఇక్కడ అధునాతన భవనాలు
భవనాలను నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ప్రస్తుతం అయితే రాజన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ రకమైనటువంటి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ప్రధాన ఆలయం లోపల ఉన్నటువంటి షెడ్లను కావచ్చు వాటిని కూడా తొలగిస్తున్నారు. అక్కడ భక్తులకు కూడా కొంత అనుమతి తగ్గిస్తూనే కొంతమందిని మాత్రం పరిమితి సంఖ్యలో అనుమతి ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికైతే రాజన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం అయితే కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి భక్తుల దర్శనాలపైన కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం నాకు అందుబాటులో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఆలయాన్ని మూసివేస్తున్నారా, కేవలం భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నారా? కొంత గందరగోళ పరిస్థితి ఉంది, ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే క్లారిటీ ఇచ్చినాము. ఆలయము మూసివేత అనేది ఉండదు, ఆలయం బంద్ అనేది ఉండదు అనేది అనేక సార్లు ఇప్పటికే చెప్పినాం. రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో ఆలయానికి సంబంధించినటువంటి భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వచ్చేటువంటి ఆ ఆలయాన్ని విస్తరించే క్రమంలో నిర్మాణాలు జరిగే క్రమంలో ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా ఆల్టర్నేట్గా భీమేశ్వర ఆలయంలో ప్రాచీన కాలం నాటి రాజన్న ఆలయం, ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయం, తృతయుగంలో నిర్మాణం జరిగినట్టుగా రాజన్న ఆలయం చరిత్ర ఉంది, తృతయుగంలోనే నిర్మాణం జరిగినట్టుగా భీమేశ్వరాలను చేరుతున్న క్రమంలో శ్రీ 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 విధిశేఖర భారతి శృంగేరి పీఠానికి సంబంధించిన వారి యొక్క అనుమతులు తీసుకొని అక్కడ ఏర్పాటు చేసే క్రమంలో అనేక మంది చెప్పినవి తీసుకొని వారి ఆలోచనకు అనుగుణంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఆలయాన్ని విస్తరించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 76 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. 45 కోట్లతోని రోడ్లు విస్తరణ చేస్తూ ఉన్నాం, 35 కోట్లతో అన్నసత్రం చేస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా మరో 100 సంవత్సరాలకు వచ్చే భక్తులకు సరిపడే కార్యక్రమం చేయడంలో మేము ముందుకు పోతా ఉన్నాం. మీరు చెప్తున్న నేపథ్యంలో కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. రాజన్న కోడెల మొక్కులు భీమాలకు ఎట్లా చెల్లిస్తారని ఒక ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే ఈ అంశం కూడా ఈరోజు చర్చ కాదు, 8 మాసాల క్రితము 6 మాసాల క్రితం కూడా ఈ చర్చ వచ్చినప్పుడు ఈ అంశాన్ని కూడా శ్రీ విధిశేఖర భారతి శృంగేరి పీఠంలో చర్చ తీసుకొచ్చినప్పుడు వారిచ్చే సూచనతో మేము ముందుకు పోతా ఉన్నాం. అంటే స్వామివారి సన్నిధిలో ఏకాంతంగా సేవలు ప్రతినిత్యం జరుగుతాయి లోక కళ్యాణ కొరకు. వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవలు ఈ సమయంలో వెచ్చించాలని యాదగిరి గుట్ట నిర్మాణం జరిగినప్పుడు 5 సంవత్సరాల పైచలు భక్తులకు అసలు అందులో అవకాశం కల్పించాలి. మేము అతి తొందరగా కల్పించాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇక్కడ నేను ఎవరు ఏ సూచన చేసినా ఆ సూచనకు మేము మౌళ్ళు అవుతున్నాం, పాజిటివ్ కోణంలో తీసుకుంటున్నాం. ఇక్కడ నాకు రాజన్న ఆలయ విస్తీర్ణం అభివృద్ధి కోసం ముందుకు పోతున్నప్పుడు ఇక్కడ రాజకీయాలకు తావు ఇవ్వకుండా చూడాలని చెప్పని ఎవరు ఏ సూచన సలహా ఇచ్చినా తీసుకుంటూ వారు అనుమానం నివృత్తి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో అదేవిధంగా అనుమానం నివృత్తి చేసుకుంటూ ముందుకు పోతాం. ఈ 2 రోజులు కూడా 19, 20 నాడు జగద్గురు శ్రీ శ్రీ విధిశేఖర భారతి గారు వస్తూ ఉన్నారు. వారి ఆలోచన కూడా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. ఇంకా సమ్మక్క సారక్క జాతర కూడా రాబోతుంది, మహాశివరాత్రి రాబోతుంది. ఈ సందర్భంగా భక్తులకు దర్శనాలు కల్పించే అవకాశాలు ఉంటాయా? అదే అప్పటి వరకు నేను ఇప్పటికే మాసం రోజుల క్రితం ఇక్కడ పనులు ప్రారంభం చేసి ఉంటే వారందరికీ అవకాశం కల్పించాలని చెప్పని ఒకటి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాం. నేను మొన్న తరచూ మా వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ జరుగుతుంది. మేము ఆ సమయం వరకు పనులు ఎప్పటి వరకు పూర్తి చేసుకుంటే అప్పటి వరకు కాపీ అయినా వారికి దర్శనం కల్పించాలని ఒక లక్ష్యం అనుకున్నాం. ఇప్పుడు మొత్తం రాజకీయంగా కూడా నేను రాజకీయ కోణంలో చూస్తలేను, వారందరి ఆలోచన తీసుకొని పోతా ఉన్నాను. ఇక్కడ రాజకీయాలు తావివ్వదలుచుకోలేను. నేను అందరికీ ఒక రిక్వెస్ట్ నేను చేస్తా ఉన్నా, మీ అందరి సూచన సలహాలు తీసుకొని ముందుకు పోతాం. ఆ ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో అన్నీ కూడా మీకు ఇప్పుడు కనిపించిన తర్వాత తన చుట్టూ కూడా రాతితో నిర్మాణం చేయాలని చెప్పకుండా అధునాతన పద్ధతి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహకారం ఇవ్వాల్సింది. ఎప్పటి వరకు పూర్తవుతుంది సార్ మీ టార్గెట్? ఎప్పటి వరకు? నేను ఇప్పుడు మనము టోటల్ పూర్తి కావాలంటే సమయం పడుతుంది. నా ఆలోచన అంతా ఇప్పుడు ముందు ఆలయ అంతర్భాగంలో అభివృద్ధి చేసి మళ్ళీ భక్తులకు అతి తొందరలో దర్శనం కల్పించే లక్ష్యం ముందుకు పోతున్నాం. ఇది మొత్తానికైతే రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ మాత్రం కొనసాగుతుంది. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలకు ఏర్పాట్లకు చేసినట్టుగా చెప్తున్నారు. మొత్తానికైతే రాజన్న ఆలయ అభివృద్ధి పనులు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి వేములవాడలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, వేములవాడ.